హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్న ఏడీ ట్రేడ్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ సారీ, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో తెస్తున్నాను. బట్ మీరు నా కోసం వెయిట్ చేసి నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే, ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఓకే, అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేక నేను చేయలేకపోతున్నాను. బట్ వన్స్ నేను అంత సెట్ అయితే మాత్రం మీకు కంప్లీట్ వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, నెక్స్ట్ 3K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు. దయచేసి నన్ను 3K సబ్స్క్రైబర్స్ని నాకు తెచ్చిపెట్టండి. సో అదంతా మీ చేతిలో ఉంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఈజీగా 3K అచీవ్ చేయగలను. ఓకేనా? సో నెక్స్ట్ ఈరోజు నేను తమ్నెల్లో చూసినట్టే ఆల్గో ట్రేడింగ్ గురించి మంచి వెబ్సైట్ నేను ఒకటి తెస్తున్నాను. ఇది ఆల్గో ట్రేడింగ్కి చాలా బాగుంది వెబ్సైట్. నేను చూశాను, రివ్యూస్ చదివాను, ఆర్టికల్స్ చదివాను, అండ్ కంపెనీతో అంతే మామూలుగా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటనేది కూడా మాట్లాడాను. బాగుంది కాబట్టి మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా. మీ అందరికీ ఆ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను చూడండి. దాని పేరే ఆల్గో క్రాబ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంటుంది, ఆల్గో క్రాబ్ అనేది. సో దీని మీద జస్ట్ ఇలా ఇలా ఆల్గో క్రాబ్ అని సెర్చ్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే సైన్ అప్ ప్రాసెస్ అడుగుతుంది. సైన్ అప్ ప్రాసెస్ పెద్ద ఏం ఉండదు. జస్ట్ 4 డీటెయిల్స్, 4-5 డీటెయిల్స్ అడిగితే అది ఏంటో నేను చెప్తాను చూడండి. 4-5 డీటెయిల్స్లో మనకు కావాల్సింది ఓన్లీ 4 డీటెయిల్స్ అడుగుతాయి. ఒకటి నేమ్. ఓకే, ఒకటి నేమ్ అడుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్ అడుగుతుంది మీ ఫోన్ నెంబరు. పక్కనే వెరిఫై సింబల్ ఉంటుంది. సో వెరిఫై మీద క్లిక్ చేయండి, మీ ఫోన్ నెంబర్ వెరిఫై అయిపోద్ది. మీ ఈమెయిల్, తర్వాత ఒక పాస్వర్డ్. సో ఈ 4 మీరు పెట్టుకుంటే చాలా అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. దీనికి ఏం మనీ తీసుకోదు. ఓకే, సో ఇందులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనీ ఏం పడదు, మనకి మనీ కాస్ట్ అవ్వదు. ఓకే, వన్స్ మీ అకౌంట్ ఓపెన్ అయిపోయాక మీ అకౌంట్ ఇట్లా కనిపిస్తుంది. ఇది డాష్ బోర్డ్ అనమాట, కంప్లీట్ డాష్ బోర్డ్. సో వన్స్ మీ డాష్ బోర్డ్లోకి వచ్చాక మీరు చూస్తే ఇక్కడ అథెంటికేషన్స్ అని ఉంది చూసారా. ఈ అథెంటికేషన్స్ మీద క్లిక్ చేయాలి. సో ఎక్కడుంది అంటారా, ఈ ప్లేస్లో. ఇక్కడ మీరు చూస్తే మీ అథెంటికేషన్స్ అని ఉంటుంది. ఇదిగోండి, ఇది అథెంటికేషన్స్. సో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు దీని మీద క్లిక్ చేశాక అది నెక్స్ట్ ఈ పేజ్కి డైరెక్ట్ చేస్తుంది. సో ఈ పేజ్లో వచ్చాక మీరు చూస్తే ఇక్కడ మీకు కంప్లీట్ బ్రోకర్లు అందరూ లిస్ట్ ఉంటుంది. మీకు కంప్లీట్ ఎంతమంది బ్రోకర్లు కావాలో, మీ దగ్గర ఏ వెబ్సైట్లు ఉన్నాయో, మీ దగ్గర ఏ ట్రేడింగ్ బ్రోకర్ అకౌంట్ ఉందో ఆ బ్రోకర్ అకౌంట్లు కూడా ఇక్కడ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ zerodha ఉంది, 5paisa ఉంది, LSBlue ఉంది, ఏంజల్ బ్రోకింగ్ ఉంది, ప్లేయర్స్ ఉంది, సెమ్కో ఉంది, zerodha ఉంది, ట్రూ లైన్ ఉంది, తర్వాత ట్రేడ్ స్మార్ట్ ఉంది. అంటే మీ ఇష్టం అనమాట, మీది ఏ బ్రోకర్ అంటే బ్రోకర్. నాకు zerodha, నాకు అన్నీ ఉన్నాయి, ముందులో మోస్ట్లీ నాకు చాలా ఉన్నాయి. సో ర్యాండమ్గా నేను zerodha ఒకటి చూస్ చేసుకున్నాను. మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు నాది ఓపెన్ అయిపోయింది అని మీరు అనుకుని నాకు కాల్ చేసినా పర్లేదు. ఇది ఎలాగా మన కోర్స్ కోసం ఇచ్చే ఫోన్ నెంబర్స్, అందుకే ఓపెన్ చేసి పెట్టాను. సో ఇది నా zerodha ఐడి, పాస్వర్డ్ ఎలాగా హైడ్ కాబట్టి మీరు చూడలేరు. ఇది నా పిన్. సో ఇక్కడ మీరు వన్స్ మీకు ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, మన రియల్ అకౌంట్ ఇస్తున్నాం, క్యాపిటల్ ఉంటుంది, పర్లేదండి, చాలా జెన్యూన్. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్, మీ ఐడి, పాస్వర్డ్, పిన్ ఇచ్చేసాక అప్డేట్ కొట్టండి. వన్స్ అప్డేట్ మీద క్లిక్ చేశాక ఓకే, నెక్స్ట్ ఏమొస్తుందంటే మీరు జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే, అప్డేట్ మీద క్లిక్ చేశాక కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ వ్యాలిడ్ టోకెన్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, అప్డేట్ మీద క్లిక్ చేశాక వ్యాలిడ్ టోకెన్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడ్ టోకెన్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ మీదకి రీడైరెక్ట్ అవుతుంది. డాష్ బోర్డ్ మీదకి మళ్ళీ మనం అథెంటికేషన్స్లోకి వచ్చి అప్పుడు గెట్ యాక్సెస్ టోకెన్ అన్నమాట క్లిక్ చేయాలన్నమాట. ఓకే, వన్స్ అలా క్లిక్ చేశాక మీరు కంప్లీట్ సైన్అప్ ప్రాసెస్ అయిపోయినట్టు. అప్పుడు మీ డాష్ బోర్డ్లోకి వచ్చేయండి మళ్ళీ. ఓకే, మీ డాష్ బోర్డ్లోకి వచ్చాక ఇక్కడ మీరు చూడండి, మీ డాష్ బోర్డ్లోకి వచ్చాక ఇట్లా ఉంటుంది మీ డాష్ బోర్డు. సో వన్స్ మీరు ఇలా స్క్రోల్ చేస్తే పైకి ఇక్కడ మీరు చూస్తే పేపర్ ట్రేడ్, వర్చువల్ ట్రేడ్ అని ఉంటుంది. పేపర్ ట్రేడ్, లైవ్ ట్రేడ్. పేపర్ ట్రేడ్, సో లైవ్ ట్రేడ్ అని ఉంటుంది. వర్చువల్ ట్రేడ్ కాదు, పేపర్ ట్రేడ్, లైవ్ ట్రేడ్. సో మీ పేపర్ ట్రేడ్ చేయాలంటే ఇటువైపు, లైవ్ ట్రేడ్ చేయాలంటే ఇటువైపు. లైవ్ ట్రేడ్ ఎలా చేయాలి అంటే ఇందులో మనం క్యాపిటల్ పెట్టుకోము, మనం బ్రోకర్లు పెట్టుకుంటాం. అంటే zerodha అకౌంట్లో క్యాపిటల్ పెట్టుకుంటాం. సో దానికి ఇది టైఅప్ అయిపోద్ది, ఆటోమేటిక్గా 2 లింక్ అయిపోతాయి. సో ఇక్కడ మీ ఏ ట్రేడ్ ఇనిషియేట్ అయినా zerodhaలో ఆటోమేటిక్గా ట్రేడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నేను ప్రజెంట్ పేపర్ ట్రేడ్, ఇక్కడ లైవ్ ట్రేడ్ 2 క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా 2 క్లిక్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడ్ కావాలంటే పేపర్, లైవ్ కావాలంటే లైవ్. వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ ఇందులో చూపిస్తారు చూడ, టోటల్ సిగ్నల్స్ ఇప్పటికీ 18,268 సిగ్నల్స్ ఇచ్చింది. టోటల్ ప్రాఫిట్స్ 759. ఓకే, ఇంత 21,24,759 ప్రాఫిట్స్ వచ్చాయి. సో
సో 48.54% అక్యురసీ ఉంది, అంటే మంచి రేషియో ఉంది, ప్రాఫిట్ రేషియో. ఓకే, ఇక్కడ మన అంటే మొత్తం ఇప్పటివరకు ఉన్న స్ట్రాటజీస్ అలా సిగ్నల్. ఓకే, నెక్స్ట్ నేను కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇవన్నీ ఏంటో చెప్తాను చూడండి. నేను ఇప్పుడు దీని ప్రీవియస్ వీడియో నేను zerodha స్ట్రీక్ మీద చేశాను. సో స్ట్రీక్ మీద చేసా. ఆల్గో ట్రేడింగ్ ఉంది, తర్వాత ఏంజల్ బ్రోకింగ్ ది ఓన్ ఆల్గో ట్రేడింగ్ వెబ్సైట్ ఉంది, ఫ్లయర్స్ది వాళ్ళది ఉంది, కొటక్ మహీంద్రా వాళ్ళది, ఎవరిది వాళ్ళది వేరు ఉన్నాయి. సో ఇందులో ఈ వెబ్సైట్లో ఏం చేయాలంటే మనం ఒక కమాండ్ ఇవ్వాలి. ఆ కమాండ్ ఎలా ఉండాలంటే మూవింగ్ యావరేజ్ క్రాస్ చేస్తే ఎంట్రీ జరగాలి, లేదంటే ఆర్ఎస్ఐ క్రాస్ చేస్తే ఎంట్రీ జరగాలి అని మనం ఒక కమాండ్ ఇవ్వాలి. సో వన్స్ మనం కమాండ్ ఇచ్చాక మన ఎంట్రీ అనేది ఇనిషియేట్ అవుతుంది ఆ వెబ్సైట్లో. బట్ ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ కమాండ్స్ ఇచ్చేసి ఉంచారు, అంటే ఆల్రెడీ ఒక స్ట్రాటజీ డిజైన్ చేసి ఉంచారు, బాగా మంచిగా పనిచేసే స్ట్రాటజీస్. సో మనం ఏం లేదు, జస్ట్ ఆ స్ట్రాటజీ కొనుక్కోవడమే, ఇంక దానికి మించి మనం ఏం చేయలేం. ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందో అది వాళ్ళకి మాత్రమే తెలుసు, మనం చేయలేం. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మొత్తం స్ట్రాటజీ తాలూకు డీటెయిల్స్, ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, ఏమేమి పెట్టారు, మొత్తం అంతా ఇక్కడ డీటెయిల్స్ ఉంటే మీరు మనం చూడొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మీరు చూస్తే స్ట్రాటజీలో ఈగల్ ట్రయాంగిల్ అని ఉంది. సో ఇది ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ, 2000 రూపీస్ పర్ మంత్. ఓకే, ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ దేనికి యూజ్ అవుతుంది అంటే ఓన్లీ ఫర్ ఇంట్రాడే. ఓకే, సో అట్లే ఇక్కడ ఒక సూపర్ ట్రెండ్ అని ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, మ్యాక్స్, తర్వాత సూపర్ ట్రెండ్, ఇంట్రా మ్యాక్స్. ఓకే, సూపర్ ట్రెండ్ ఎలా ఉంది, ఇంట్రాడే ప్లస్ పొజిషనల్, ఇదంతా 1500 పర్ మంత్ 1500. ఇంట్రాడేకి యూజ్ అవుతుంది, పొజిషనల్కి యూజ్ అవుతుంది స్ట్రాటజీ. సో పొజిషనల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు పొజిషనల్ ఎంట్రీ అవుతాం, ఇంట్రాడేకి ఇచ్చినప్పుడు ఇంట్రాడే ఎంట్రీ అవుతాం. సో మీరు చూస్తే మనీ మేషన్ ఉంది, ఇంట్రాడేకి స్ట్రాటజీ 2500 బాగా పనిచేస్తుంది. ఎంఏ క్రాస్ ఉంది, ఇంట్రాడే ప్లస్ పొజిషనల్. తర్వాత ఇంకోటి ఇంట్రాడే, తర్వాత ట్రేడ్ బ్లాస్టర్ అంట పొజిషనల్ ట్రేడింగ్, తర్వాత మార్కెట్ హ్యాకర్ పొజిషనల్ ట్రేడింగ్. సో ఇవన్నీ స్ట్రాటజీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి మనకి డబ్బులు ఖర్చు అవ్వట్లేదు కాబట్టి మనం ఓన్లీ కావాల్సింది స్ట్రాటజీస్ కొనుక్కోవడమే. అంటే ఏ స్ట్రాటజీ కొనుక్కోవాలి. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు ఏంటంటే, అన్న ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది, పర్ఫార్మెన్స్ చూద్దాం అనుకుంటే ఇక్కడ సిగ్నల్స్ నేను కింద నుంచి 1 by 1 చెప్తా. ఫస్ట్ ట్రేడ్ హిస్టరీకి వచ్చారనుకోండి, ఇక్కడ మీ ఇప్పటివరకు జరిగే ట్రేడ్ హిస్టరీ అంతా కనిపిస్తుంది. హీట్ మ్యాప్ ఉంది చూసారా, హీట్ మ్యాప్కి వస్తే ఇక్కడ మీరు ఆ మంత్ ఆ స్ట్రాటజీ ఏం పర్ఫామ్ చేసిందని చూపించవచ్చు. సో ఏది హీట్ మ్యాప్ అంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హీట్ మ్యాప్ అనేది, ఇది హీట్ మ్యాప్. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ మంత్లో ఏం పర్ఫామ్ చేసిందని చూడొచ్చు. ఈ మంత్ అంటే April 1st నుంచి April 28th వరకు, అంటే ఈ రోజు వరకు ఏ స్ట్రాటజీ లైక్ సూపర్ ట్రెండా, ఈగల్ ట్రెండా, అంటే మీరు కొనుక్కున్న స్ట్రాటజీ లైక్ మనీ మెషిన్ కొనుక్కున్నాను లేదా సూపర్ ట్రెండ్ కొన్నాను, సూపర్ ట్రెండ్లో నేను క్లిక్ చేస్తాను. సో ఈ మంత్ అంతా, ఈ ఏప్రిల్ మంత్ అంతా సూపర్ ట్రెండ్ పర్ఫామ్ ఏం చేసిందో చూడండి. సూపర్ ట్రెండ్ ఏం చేసింది, రిలయన్స్లో 86% మనకి ప్రాఫిట్ ఇచ్చింది. 86 అంటే ఆల్మోస్ట్ 279 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 69,958 రూపీస్ ప్రాఫిట్, INR ప్రాఫిట్ వచ్చింది మనకి. ఒకవేళ ట్రేడ్ తీసుకుంటుంది అంటే ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ట్రేడ్ తీసుకుంటే ఇంత వచ్చి ఉంటుంది ప్రాఫిట్. ఓకే, ఇవన్నీ ఈ స్పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ ఇచ్చింది. అంటే సూపర్ ట్రెండ్ ఈ మంత్ ఇచ్చిన స్ట్రాటజీస్ ప్రకారం ఇది ఇంత బాగా పనిచేసింది. ఓకే, సో మీరు ఇక్కడ కావాలంటే 1 by 1 ఏ స్ట్రాటజీ ఎలా పనిచేసిందో దాన్ని ఈ హాట్ మ్యాప్లో చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి స్టార్ట్ స్ట్రాటజీ, సెలెక్ట్ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ సూపర్ ట్రెండ్ కొనుక్కున్నంటే సూపర్ ట్రెండ్, ఏదో ఒక స్టాక్ అయితే స్టాక్, లేదు మొత్తం అన్ని స్టాకుల్లో చూడాలి సూపర్ ట్రెండ్ ఎలా పనిచేస్తుందంటే ఆల్ సింబల్స్, ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని స్టాక్స్, లేదంటే పర్టికులర్ స్టాక్ ఎంచుకున్నా ఓకే. రైట్ ఎగ్జాంపుల్ నేను ఆల్ పెట్టాను. సో ఇది ఆల్ పెట్టేసరికి అన్ని స్టాక్స్ మీద చూపిస్తుంది, క్రూడ్ ఆయిల్, IDFC ఫస్ట్ బ్యాంకు, తర్వాత డాక్టర్ రెడ్డి అన్నీ చూపిస్తుంది. అదే మీరు పర్టికులర్గా ఒక స్టాక్ ఎంచుకున్నారనుకోండి, లైక్ అపోలో ఉంది, అపోలో ఎంచుకుంటే పర్టికులర్ అపోలోలో ఏం చూపిస్తుందో చూపించింది చూడండి. అపోలోలో సెల్ సైడ్, స్టాప్ లెస్, టార్గెట్, ఎంట్రీ అది తీసుకుంటుంది చూడండి. ఆ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ అది తీసుకుంటుంది, అందుకే ఇక్కడ ఎంట్రీ ప్రైస్ ఉండదు. బట్ ఎగ్జిట్ ప్రైస్, ఎగ్జిట్ టైము, ఎగ్జిట్ అన్నీ మిగతావన్నీ ఇక్కడ మనకు క్లియర్ కట్గా చూపిస్తుంది అనమాట అపోలోలో. సో లాస్ట్ ఈ 1 మంత్లో ఎన్ని ట్రేడ్లు ఇచ్చిందో చూపిస్తుంది. ఈ 1 మంత్లో ఎన్ని ట్రేడ్లు జరిగాయి, ఏప్రిల్ మంత్ అంతా ఇన్ని జరిగాయి. ఆల్మోస్ట్ 200 సిగ్నల్స్ ఇచ్చింది, అందులో 1274% ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్. సో అక్యురసీ 44% అక్యురసీ. సో ఇక్కడ మీరు వచ్చి ప్రతి ఒక్కటి సూపర్ ట్రెండ్, మనీ మెషిన్ మీకు ఎలా కావాలంటే అలాగా మీరు పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు.
తర్వాత సిగ్నల్స్ అనేది ప్రజెంట్ రైట్ నో చూడండి, మీరు సూపర్ ట్రెండ్ ఒకటి తీసుకున్నారు. సూపర్ ట్రెండ్కి రిలేటెడ్గా ఏదైనా సిగ్నల్ ఇక్కడ ఆల్ సింబల్స్ మీద క్లిక్ చేసారు అనుకో, సూపర్ ట్రెండ్కి రిలేటెడ్గా ఏదైనా సిగ్నల్ ఇస్తే ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు మనం. అలా రిలయన్స్ సిగ్నల్ బ్రేక్అవుట్ చేస్తే మనకి సిగ్నల్స్ రైట్ నో ఏ సిగ్నల్స్ లేవు. తర్వాత మనీ మిషన్లో చూద్దాం, మనీ మిషన్లో కూడా సిగ్నల్ లేవు, ఎక్స్పైరీ. తర్వాత ఈగల్ ట్రేడింగ్. సో ఈ ప్రజెంట్ స్ట్రాటజీస్ లేవు, అంటే ఈ ప్రకారం సిగ్నల్స్ ఏది ఇవ్వట్లేదు ఇప్పుడు. బట్ నేను తీసుకున్నప్పుడు, నేను అడిగినప్పుడు మాత్రం సిగ్నల్స్ పనిచేసేవి. మళ్ళీ ఇది ప్రజెంట్ వెబ్సైట్ అప్డేట్లో ఉంది, ఇది కన్ఫర్మ్గా మళ్ళీ ఒక 1-2 డేస్లో పనిచేస్తాయి. మళ్ళీ మీరు చూడండి, ఓకేనా. సిగ్నల్స్ ప్రతి ఒక్క సిగ్నల్స్ ఇస్తుంది. తర్వాత కస్టమైజ్ స్ట్రాటజీ అని చూస్తారు, దీని మీద క్లిక్ చేయండి పైన. కస్టమైజ్ స్ట్రాటజీలోకి వెళ్ళాక ఆల్రెడీ ఇది నేను ఒక స్ట్రాటజీ పెట్టుంచాను. సో కావాలంటే ఇలా డిలీట్ చేసుకోవచ్చు మీ స్ట్రాటజీని 3 డాట్స్ మీదకి వచ్చి. సో ఇక్కడ మీరు కావాలి అంటే వన్స్ మీ స్ట్రాటజీ ఏదైనా పెట్టుకోవాలి, మీరు స్ట్రాటజీ పెట్టుకోవాలంటే క్రియేట్ సింబాల్స్ మీద క్లిక్ చేసి స్ట్రాటజీ అంటే ఇప్పుడు మీరు ఏ స్ట్రాటజీ కొన్నారు, సూపర్ ట్రెండ్ కొన్నారు లేదా మనీ మిషన్ కొన్నారు, సూపర్ ట్రెండ్ పెట్టుకుంటారు. సో ఆల్లో పెట్టి ఆ సూపర్ ట్రెండ్ దేనికి, రిలయన్స్ ఫ్యూచర్లో తీసుకోవాలి. చూడండి ఒక విషయం గుర్తెట్టుకోండి, ఇక్కడ స్టాక్ అయితే ఉండదు. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు స్టాక్లో ట్రేడ్ చేయాలంటే మాత్రం స్టాక్ ఉండదు. ఓన్లీ రిలయన్స్ ఫ్యూచరు లేదా రిలయన్స్ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడ్ చేయగలరు. ఓకే, స్టాక్ అయితే ఉండదు. సో ఇక్కడ మేము చూస్తే రిలయన్స్ ఫ్యూచర్ పెట్టుకున్నా. సో ఇది రెగ్యులర్ ఆర్డరు, ఇది వదిలేయండి, ఎక్స్చేంజ్ కోడ్ ఇది పక్కన పెట్టండి, దీనికి సంబంధం లేదు. ఆల్లో పెట్టుకుంటారు. సో రెగ్యులర్ ఆర్డర్ లేదా ఎన్ఎస్సీలో పెట్టుకోండి, మీ ఇష్టం. రెగ్యులర్ ఆర్డర్ నార్మల్గా ఎంఐఎస్ సిఎన్సీయా, ఎంఐఎస్ అంటే మార్జిన్ యూస్ చేసుకో లేదా క్యాష్ కెన్ క్యారీ ఫార్వర్డ్, మోస్ట్లీ సిఎన్సీ పెట్టుకోండి. తర్వాత ఇది మార్కెట్ ఆర్డరా, లిమిట్ ఆర్డరా, ఎస్ఎంఈయా, ఇది కూడా అంత మనకు అనవసరం, అంటే అంత పని చేయదు, అంటే మనం తీసుకోము. తర్వాత మీరు చూస్తే కిందకు వచ్చి కొద్ది స్క్రోల్ చేస్తే ఒక స్టాప్ లెస్, ఇగోండి ఒక స్టాప్ లెస్ టార్గెట్ అదే పెట్టుకుంటుంది, మనం ఏం పెట్టవసరం లేదు. స్టాప్ లెస్ టార్గెట్ అదే పెట్టుకుంటుంది. ఆన్లో పెట్టండి స్టాప్ లెస్, టార్గెట్ కూడా ఆఫ్లో పెట్టుకుని ఆన్లో పెట్టుకోండి. సేవ్ స్ట్రాటజీ, సేవ్ చేంజెస్ కొట్టండి. సారీ, ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి, నేను ఒక 100 క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను. 100 క్వాంటిటీ సేవ్ చేంజెస్. వన్స్ సేవ్ అయిపోయాక మార్కెట్ నడిచినప్పుడు మీకు ఇక్కడ స్ట్రాటజీ ఆన్ అని సింబల్ ఉంటుంది, ఆన్ చేస్తే స్ట్రాటజీ ఆన్ అయిపోద్ది. ప్రజెంట్ అది ఉంది, బట్ ఎక్స్పైర్డ్ అంటే ఇప్పుడు మన ఈ 22 ఏప్రిల్ ఫ్యూచర్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి నేను చూపిస్తున్నాను, ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. లేదంటే ఆన్ అంటే ఆన్ మీద క్లిక్ చేయాలి. మీకు కావాలంటే వేరే ఫ్యూచర్ వేసి చూపిస్తాను చూడండి. లైక్ సూపర్ ట్రెండ్ ఉంది, సూపర్ ట్రెండ్ రిలయన్స్. సో రిలయన్స్ మార్చ్ ఏప్రిల్ అయిపోయింది, జూన్ ఫ్యూచర్. జస్ట్ క్వాంటిటీ అంతా 100 క్వాంటిటీ. సో 100 క్వాంటిటీ సేవ్ చేంజెస్. సో సేవ్ చేంజెస్ కూడా ఎక్స్పైర్డ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు వచ్చి ఎక్స్పైర్డ్ అయిపోయింది అంటే ప్రజెంట్ రైట్ నో ఎక్స్పైర్డ్ అయిపోతుంది, స్ట్రాటజీ ఎక్స్పైర్డ్ అయిపోతుంది. బట్ ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీలు అయితే ఈజీగా దొరుకుతాయి అనమాట. ఓకే, సో ఒకసారి వెళ్ళి అబ్జర్వ్ చేయండి, లేదంటే ఒకసారి వీళ్ళు కస్టమర్ సర్వీస్తో కూడా మాట్లాడండి, వాళ్ళు కంప్లీట్ అప్డేట్ ఇస్తారు కాంటాక్ట్ డీటెయిల్స్లో. సో పేరుకైతే అంటే ఫ్రాడ్ కంపెనీ అయితే కాదు, ముందే చెప్తున్నా. తర్వాత ఆప్షన్ ట్రేడింగ్లో ఉంది, ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్లో సెకండ్ ఆప్షన్ స్ట్రాటజీస్. సేమ్ మీరు వచ్చి ఇక్కడ సేమ్ అలాగే క్రియేట్ చేసి మీరు కావాలంటే ఏ స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ పెట్టుకొని మీరు తీసుకోవచ్చు. ఆప్షన్ స్ట్రాటజీ అంటే సేమ్ ఇది కూడా ఆప్షన్స్ పనిచేస్తుంది. ఆప్షన్ బ్రిడ్జ్ మెటాఫోర్ వేస్ట్, ఆప్షన్ చైన్ కూడా అంత పనికిరాదు. ఆప్షన్ ట్రేడ్ హిస్టరీ కావాలంటే చూడండి, లేదా లేదు. నెక్స్ట్ మీకు కావాలంటే మెటాఫోర్ బ్రిడ్జ్, యూనివర్సల్ బ్రిడ్జ్ ఇదంతా పని లేదు. బ్రోకర్ ప్యానల్ ఇదంతా ఫండ్స్, బ్రోకరేజ్ ఆర్డర్. తర్వాత పేపర్ ట్రేడింగ్ ఇదంతా. సో ఒకవేళ మీరు పేపర్ ట్రేడ్ చేస్తే ఇక్కడ మొత్తం మీ పేపర్ ట్రేడ్ హిస్టరీ కనిపిస్తుంది. ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ ఫ్రీయే కదా. సో మార్కెట్ డెప్త్ అంటే టాప్ గెయినర్స్ కావాలంటే ఇక్కడ మీరు మార్కెట్ డేటా అంతా ఇక్కడ ఉంటుంది, టాప్ గెయినర్స్ ఉంటుంది, పీవోట్ లెవెల్స్ ఉంటాయి, ఫిబొనాకీ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఓకే, పోస్టల్ ఉంటుంది, న్యూస్ ఉంటుంది. ఓకే, అంటే మీరు న్యూస్ బట్టి కూడా రియాక్ట్ అవ్వచ్చు మార్కెట్కి. టాప్ గెయినర్స్, టాప్ లూజర్ స్టాక్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఎడ్యుకేషన్లోకి వస్తే వీడియో ట్యూటోరియల్స్, డాక్యుమెంట్స్, సూపర్ చార్ట్లు, ఓకే ఇట్లా ఉంటాయి. చార్ట్ సపోర్టు. తర్వాత కిందకి వస్తే అకౌంట్, ఆఫర్లు, డౌన్లోడ్, కాంటాక్ట్ డీటెయిల్స్, అంతే. దీనికి మించి ఏమి ఉండదు. సో మనకి యూజువల్లీ బాగా యూజ్ అయ్యేది ఫస్ట్ డాష్ బోర్డు, ఆప్షన్లో జస్ట్ ఆప్షన్ స్ట్రాటజీ, ఇంత ఈ రెండే. సో ఈ మొత్తం ఫస్ట్ది స్ట్రాటజీస్లో ఇవన్నీ చూసుకుంటాం, ఆప్షన్స్లో ఆప్షన్ స్ట్రాటజీ. సో ఇవే మనకి యూజ్ అవుతాయి, ఇవే మనం చూస్తాం. సో దానికి మించి మనం ఏం చూడం. సో డాష్ బోర్డ్లోకి వచ్చాను. మళ్ళీ నేను చెప్తున్నా ఒకసారి, ఇప్పుడు నేను చెప్పాను కదా అని మీరైనా నేనైనా ఎప్పుడైనా ఒక విషయం గుర్తెట్టుకోండి, నేను ఏదైనా చెప్పాను అంటే నేను 1-2 సార్లు చూసే చెప్తాను. ఒకవేళ మీకు కూడా ఒక నమ్మకం కలగాలి, మీరు కూడా అంటే ఒక పని చేయండి. నేను ఇప్పుడు చెప్పాను కదా అని బ్లైండ్గా ఇందులో జెరోదా అకౌంట్ లింక్ చేసేసి ట్రేడ్ చేసేకండి.
మీరు రండి. మీది ఏం అంటే మీకు ఒక 2-3 ట్రేడింగ్ అకౌంట్లు ఉండాలి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పా. మినిమం ఒక ట్రేడర్ అన్నోడికి 2-3 ట్రేడింగ్ అకౌంట్లు ఉంటే కానీ ఆ ట్రేడర్లో ఒకే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అది వాల్యూ కాదు. మినిమం 2-3 ఉండాలి. నా దగ్గర అడిగితే నా దగ్గర 15 ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, సో మినిమం 2-3 అన్నీ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మీ ట్రేడింగ్ అకౌంట్లో డబ్బులు లేవో అట్లా అంటే వేస్ట్ ఉండాలి. 2-3 అన్నిట్లో డబ్బులు ఉండి ట్రేడ్ చేయాలని లేదు. సో ఏదైతే మీది ఖాళీ ఉందో అకౌంట్ అంటే ఎంటీ అకౌంట్, ఆ ఎంటీ అకౌంట్ దీనికి లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్నాక పేపర్ ట్రేడ్లు చేయండి. ఒక 3 డేస్ 4 డేస్ 5 డేస్ పేపర్ ట్రేడ్ చేయండి. చూడండి పేపర్ ట్రేడ్ ఎలా పనిచేస్తుందని. స్ట్రాటజీ అయితే పనిచేస్తుంది. పేపర్ ట్రేడ్కి అయితే ప్రజెంట్ సూపర్ ట్రెండ్ అని, మనీ మిషన్ అని ఇవన్నీ పనిచేస్తాయి. సో పేపర్ ట్రేడ్ చేసి చూడండి. సో మీకే అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. నచ్చితే వాడండి, లేదంటే లేదు. ఓకే, స్ట్రాటజీ కొనుక్కోండి, లేదంటే లేదు. ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఇదే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఎవరైనా నా సబ్స్క్రైబ్ దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నా సో ఈజీగా మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. అప్పటి వరకు వీడియోస్ ఎలాగే చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.